టు న్యూట్రీ వితలకు గత కొన్నాళ్ల నుంచి యువత ఆసక్తిగా ఎదురు చూస్తున్న లవ్ జంట విజయ్ దేవరకొండ రష్మిక మందన పెళ్లి చేసుకుని ఒక కొత్త జీవితాన్ని ఆరంభించారు. కానీ మొన్నే పెళ్లి ఆనందంగా గడపాల్సిన సమయం ఇదే. కానీ అప్పుడే రష్మికకి కొందరు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. ఇటీవల ఓ ఆడియో కాల్ రికార్డింగ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఇందులో రష్మిక తల్లి ఎవరితోనో తన కూతురు ఎందుకు తన మాజీ రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చిందనేది చెప్పడం జరిగింది. అయితే ఇదే క్లిప్ ని ఇలా రష్మిక పెళ్లిందో లేదో అప్పుడే కావాలని కొందరు సర్క్యులేట్ చేయడం మొదలు పెట్టారు. ఇక ఫైనల్ గా ఎవరైతే తనపై సోషల్ మీడియాలో నెగిటివ్ అంశాలు ప్రచారం చేశారో వారందరికీ ఆమె స్ట్రిక్ట్ వార్నింగ్ తో డెడ్ లైన్ పెట్టేస్తుంది. గత 8 ఏళ్లుగా దాటవేస్తూ వచ్చిన విషయాన్ని నా వరకు అంటే ఊరుకున్నాను, కానీ ఇప్పుడు నా కుటుంబీకుల వరకు కూడా వస్తే ఇక మౌనం వహించేది ఉండదు అని అధికారిక ప్రెస్ నోట్ను విడుదల చేసి హెచ్చరిక ఇచ్చింది. ఎన్నో కామెంట్స్, అవమానాలు తనకి 8 ఏళ్లలో ఎదురైనప్పటికీ భరించాను అని, కానీ ఇప్పుడు సహించేది లేదు అని, మూవ్ ఆన్ అయిన తర్వాత కూడా ఇప్పటికీ కొందరు కావాలని టార్గెట్ చేస్తూ కాంట్రవర్సీతో పైశాచిక ఆనందం పొందే ప్రయత్నం చేస్తున్నారని నేషనల్ క్రష్ మండిపడింది. ఇక ఫైనల్గా ఎవరైతే తనపై సోషల్ మీడియాలో ఈ ఆడియో, ఇతర నెగిటివ్ అంశాలు ప్రచారం చేశారో వారందరికీ ఆమె స్ట్రిక్ట్ వార్నింగ్తో డెడ్ లైన్ పెట్టేసింది. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు, డిజిటల్ ప్లాట్ఫామ్స్, ఇన్ఫ్లుయెన్సర్లకు రష్మిక సీరియస్ వార్నింగ్ ఇచ్చి తన పరువుకు నష్టం కలిగించేలా ఉన్న ఆ కంటెంట్ను, సంబంధిత కథనాలను 24 గంటల్లోగా తొలగించాలని అల్టిమేటం జారీ చేసింది. అలా చేయని పక్షంలో రేపటి నుంచి కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటానని, లీగల్ నోటీసులు పంపుతానని ఫైర్ అయింది.